సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గడ్డపోతార మున్సిపాలిటీలోని 1వ వార్డు కౌన్సిలర్ బాలు మాధవి శ్రీనివాస్ ముదిరాజ్ను బోరు ప్రారంభోత్సవం పిలవకుండా అవమానించిన కమిషనర్ పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడ్డపోతారం శివాజీ చౌక్ వద్ద ధర్నా 2 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు. కమిషనర్ కు ప్రోటోకాల్ తెలవదా, బీఆర్ఎస్ తొత్తుగా రాజకీయం చేస్తుందా అంటూ కాంగ్రెస్ నేతల ప్రశ్న. కౌన్సిలర్ లేకుండా ఎలా ఓపెన్ చేస్తారు? పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధిని గౌరవించని వారు ప్రజలకు ఏం గౌరవిస్తారు? ఓ మహిళా కమిషనర్ గా ఉండే ఇంకో మహిళా కౌన్సిలర్ అవమానించడం సిగ్గుచేటు. ఖబర్దార్, ఇలాంటి చర్యకు పాల్పడితే సస్పెండ్ కావడం తప్పదు. తమ కౌన్సిలర్ ను అవమానించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. టీఆర్ఎస్ తొత్తుగా పనిచేస్తున్న కమిషనర్ ను అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు సస్పెండ్ చేయాలి. ఒకటో వార్డులో ఒక బోర్ వేయించి ఒక మహిళా కమిషనర్ గారు మరి మహిళ మన కౌన్సిలర్ను అవమానించినట్టు, ఆమెను ఇవ్వకుండా ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళని కేర్ చేయకుండా మరి అధ్వానంగా తయారైన ఈ మన మున్సిపాలిటీ గడ్డపోతార మున్సిపాలిటీలో మాకు చాలా బాధ అనిపిస్తుంది. నిన్న కూడా ఒక ఆమె అది ఒక్కరిని కూడా వినకుండా ఆమె ఒక్కటి వచ్చి ఎవరినో పిలిచి ఓపెన్ చేయడం చాలా బాధాకరం. మరి ఇది పద్ధతి కాదు. అందరు కూడా ఇట్లా మొన్న ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, గ్రామ సభ వెళ్తే కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, తప్పు సాటింపు లేదు. మరి 4 రోజులు కూడా కాలే మున్సిపాలిటీ ఏర్పడి ఇంత అధ్వానం చేస్తే మరి మా బాధలని మేము ఎవరు చెప్పుకోవాలి? గ్రామ సభలో చెప్పుకుంటాం. ఇప్పుడు మహిళా కౌన్సిలర్ ఉంది మా వార్డు కౌన్సిలర్కి చెప్పకుండా మీరు ఇనాగ్రేషన్ చేసిరంటే మీకు న్యాయమా అన్యాయమా మీరే ఆలోచించాలమ్మా. కమిషనర్ గారు, మీరు మహిళా కమిషనర్ కాబట్టి మా మహిళలకు మీరు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇవ్వకుండా మీరు చేయడం ఇది పద్ధతి కాదు. మాకు చాలా బాధాకరంగా ఉంది. మా మహిళా కమిషనర్ విలువకుండా చేసినావు నువ్వు, ఇది పద్ధతి కాదమ్మా. నేను మరొకసారి చెప్తున్నా, ఇలాంటివి చేస్తే చాలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చిన్న ధర్నా ఇది. మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని గౌరవించకపోతే మేము చాలా పెద్దన చేయాల్సి వస్తుంది. నమస్కారం. జిన్నారం మండల్ సంగారెడ్డి డిస్టిక్ గడ్డపోతారం మున్సిపాలిటీ 1st వార్డ్ కౌన్సిలర్ శ్రీ మాధవి బాలుగారి శ్రీనివాస్. ఇక్కడ ఏం జరిగిందంటే, నిన్న మేము రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా పటాన్చెరుకి వెళ్ళి కేక్ కట్ చేయించి ఆ తర్వాత గాంధీ భవనానికి వెళ్ళడం జరిగింది. అక్కడికి ఫోన్ వస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే కమిషనర్ గారికి ఫోన్ చేశాము, రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా బోర్ ఓపెనింగ్ పెట్టుకుందామని. అయితే మేడం గారు మీటింగ్ ఉందని చెప్పి రాలేదన్నారు. సరే రేపు మార్నింగ్ 1st అవర్లో పెట్టుకుందామని మేము చెప్పాము. అయితే మేము అక్కడికి వెళ్ళేసి వచ్చేలోపు మేడం మేము లేకుండానే ఓపెనింగ్ చేసేసారు. ఒక కమిషనర్ మహిళా కమిషనర్గా అయ్యుండి సాటి మన మహిళా కమిషనర్గా అయ్యుండి మహిళా కౌన్సిలర్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా అవమానంగా, మాకు చాలా అవమానంగా బాధాకరంగా అనిపిస్తుంది. మళ్ళీ దానికి బోర్ కనెక్షన్ ఇవ్వకుండానే బోర్ ఓపెనింగ్ అయింది. ఇక్కడ బోర్ వాటర్ ఇప్పుడంతా వృధాగా పోతుంది. ఇవన్నీ మేము ముందే ఇన్ఫార్మ్ చేశాము, కానీ మేడం ఓపెనింగ్ చేసేసారు. కమిషనర్ గారు బీఆర్ఎస్ వాళ్ళ మాటలు విని
వాళ్ళు చెప్పినట్టుగా చేస్తుంది. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్, దీని విషయం పైన మేము దామోదర్ గారి దగ్గరికి వెళ్తాం. మేము ప్రభుత్వంలో ఉండి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి ఇలా అవమానించడం చాలా బాధాకరంగా ఉంది. ప్రజల కోసం ఏదైతే బోర్ ఏర్పాటు చేశామో దానికి వాటర్ కనెక్షన్ ఇవ్వకుండా ముందే ఓపెన్ చేస్తారు. ఇప్పుడు వాటర్ వృధాగా అవుతుంది. ప్రజలు కూడా వాడటం లేదు, వాడే విధంగా లేకుండా ముందుగానే ఓపెన్ చేశారు. వాటర్ అంతా వేస్ట్ గానే అవుతుంది. ఇది మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ మేము ఖచ్చితంగా స్థానికుల సహాయంతో పై అధికారులకు వెళ్ళి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేస్తూ